అండ్ ఇప్పుడు గౌతమ్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ద మోస్ట్ సీనియర్ కమిడియన్, మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గౌతమ్ రాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మైక్ మైక్ అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నేను దాదాపు శ్రీను వైట్ల గారి ప్రతి సినిమా చేశాను. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకనంటే మన దగ్గర నవరసాలు ఉంటాయి, అందులో నీరసం తప్ప మిగతా అన్ని రసాలు మేళవింప చేసే సినిమాని తీస్తాడు ఆయన. అందుచేత ఆయన ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటాడు. అలాగే గోపీచంద్ గారు ఫస్ట్ సినిమా నుంచి నేను చేస్తూ ఉన్నాను. గోపీచంద్లో ఆయన దగ్గర ఉన్నటువంటి హీరో దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే యాక్ట్ చేయడు, బిహేవ్ చేస్తాడు. ఒక సీన్ కానీ, పేత సీన్ కానీ, సీరియస్ సీన్ కానీ, ఏ సీన్ అన్నా సరే బిహేవ్ చేస్తాడు. అలా ఫైట్ కూడా మేము ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు మా డైలాగులు మర్చిపోతాం, అంత ఇమ్మర్సైజ్ చేస్తాడు. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ కావాలని, మీరందరూ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీను వైట్ల గారికి ఏంటంటే ఒక వరం ఉంది. అదేంటంటే ఏ హీరో అన్న కొద్దిగా ఇది ఉంటే టప్పని లేపేసేయడానికి శ్రీను వైట్ల గారిని భగవంతుడు పంపిస్తూ ఉంటాడు. అలాగే ఈ విశ్వం సినిమా ప్రొడ్యూసర్ గారి సహకారంతో చాలా బాగా వచ్చింది. సో హార్టీ కంగ్రాచులేషన్ టు ది ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆగండి, మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో శ్రీను వైట్ల గారి సినిమాల్లో మీకు బాగా ఇంకా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఏంటి? నాకు అన్నీ బాగానే ఉంటాయండి. ది బెస్ట్. ఇప్పుడు నాకైతే ఎప్పుడు చూసినా వెంకీ సినిమా ఫర్ ఎవర్ బెస్ట్ అనిపిస్తుంది. వెంకీ సూపర్. అలా మీకు ఏ సినిమా అనిపించింది అని? నాకంటే దూకుడు. ఎందుకు మైక్ నుంచి చెప్తారు? మైక్ లో చెప్పొచ్చు కదా. దూకుడు ఎందుకంటే ఆ సినిమా నుంచి ప్రతి సినిమాకి డైరెక్టర్గా దూకుతూ ఉంటాడు ఆయన. అంత సూపర్గా ఉంటుంది, అంటే న్యాచురల్గా ఉంటుంది. ఒకవేళ మేము ఒక నాటకాల నుంచి వచ్చేవాళ్ళు, మేము నాటకీయత ఎక్కడన్నా కనపడిందంటే పోనీ అది కాదు అని అండవు సీరియస్గా. గౌతరాజ్ గారు ఇది చెప్పండి, ఇలా చెప్పండి అని చెప్తాడు అంతే. సో ఆయన అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలు నేను చేశాను. అది నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. ఏదో ముఖస్థుతి కోసం చెప్పడం కాదు, ఎన్ని సినిమాలు చూడండి, అన్ని సినిమాలు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో అయితే నేను స్కాన్ ద బ్యాన్స్ అంటాను. ఇది ప్రపంచ లెవెల్లో అయిపోయింది, అది స్కాన్ ద బ్యాన్స్ అంటూ ఉంటాను. అలాగా గోపీచంద్ గారి గురించి కూడా చెప్పవలసింది ఏంటంటే అందరు హీరోలతో చేశాను నేను. కానీ ఆయన చెప్పేటప్పుడు మా డైలాగులు మర్చిపోయాం. ప్రవీణ్ గారు ఆళ్ళేరి ఆ సీన్లో మొత్తం అందరూ కూర్చుని, ఆ రెడ్డి గారు ఎవరో ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు ఆయన కూర్చుని ఆ డైలాగ్ చెప్తూ ఉంటే మేము డైలాగులు మర్చిపోయాం. అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్తాడు ఆయన. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా ఉన్నాయి? ఎనీ డౌట్స్? నో డౌట్స్. థ్యాంక్ యూ గౌతమ్ రాజు గారు. థ్యాంక్ యూ.